త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్. సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక, సిద్దిపేట. చిన్న పిల్లలకు అందవలసిన కోడిగుడ్లు మందుబాబులకు మంచిగా మారిన ఘటన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్లోనైతే చోటు చేసుకుంది. అంగన్వాడీలో ఉండేటటువంటి కోడిగుడ్లు వైన్స్ పక్కన ఉన్నటువంటి పర్మిట్ రూమ్లో కూడా దర్శనం ఇవ్వడంతో ఇదేంటి అని అడగగా కూడా ఆ వైన్స్ యజమానులు నీళ్లు మింగిన ఘటన మాత్రం హుజురాబాద్లోనైతే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ పిల్లలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా పిల్లల ఎదుగుదలకు కృషి చేయాలంటూ పౌష్టికాహారాన్ని అందజేస్తూ ఉంటుంది. కానీ ఆ పౌష్టికాహారం అనేది కూడా పక్కదారి పడుతుంది అనేది మాత్రం ఇది ఈ ఘటన సూచిస్తుందని చెప్పుకోవచ్చు. హుజురాబాద్లోని పర్మిట్ రూమ్లోనైతే ఈ యొక్క అంగన్వాడీకి సంబంధించిన గుడ్లు దర్శనమిచ్చాయి. అక్కడికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధి ఏంటి అని ప్రశ్నించగా కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో అక్కడికి చేరుకున్న అధికారులు ఈ కోడిగుడ్లు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చాయి, అసలు ఈ కోడిగుడ్లను ఎవరిచ్చారనేది కూడా విచారణ అయితే చేపట్టడం జరిగింది. అంటే ప్రతి వారానికి కూడా ఒక చిన్న పిల్లవాడికి అంగన్వాడీకి సంబంధించినటువంటి ఆ చిన్న పిల్లవాడికి కూడా ప్రతి వారం ప్రభుత్వం తరపు నుంచి ఒక 16 గుడ్లను అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అలా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ముద్రతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రతో అంగన్వాడీ గుడ్లను కూడా ఆ స్కూల్కి పంపిస్తూ ఉంటారు. 16 గుడ్లు ఒక పిల్లవాడికి ఇస్తుంటారు. అంటే దాదాపు ఒక్కొక్క స్కూల్లో కొంతమంది ఎంతమంది అయితే ఉంటారో వారికి ప్రత్యేకంగా కూడా ఆ గుడ్లను పౌష్టికాహారాన్ని పంపిస్తూ కూడా పిల్లల ఎదుగుదలకు ఆ యొక్క పౌష్టికాహారం కృషి చేస్తుందని ఒక భావనతో కూడా ప్రభుత్వం అనేది పంపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. అంటే అంగన్వాడీలో ఉన్నటువంటి కోడిగుడ్లు పర్మిట్ రూమ్లో మందుబాబులకు మాత్రం మంచిగా మారడం అనేది కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఘటన ఇంకా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, అసలు ఎప్పటి నుంచి అంగన్వాడీ గుడ్లను ఈ వైన్స్ పర్మిట్ రూమ్లో వాడుతున్నారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు అయితే ఆ విచారణ అయితే చేపట్టడం జరిగిందని వెక్కించలు వచ్చాయి. ఇది ఎవరి వాళ్ళకి పర్మిట్ రూమ్కు సంబంధించిన వారికి ఎవరు తెచ్చిచ్చారనేది మాత్రం అధికారులు అయితే విచారణ అయితే చేపట్టడం జరిగింది. నేను సిడిపో, నా పేరు సుగుణ అండి, హుజురాబాద్ ప్రాజెక్ట్ ఆధారంగా మేము రేణుకాయలమ్మ వైన్ షాప్లో ఎంక్వైరీ చేయడం జరిగింది. సో అందులో చేసే అతను బిడ్డలది ఇద్దరి రంగాపూర్లో THR టేక్ హోమ్ రేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. నేను ఎక్కడ కూడా అంగన్వాడీ కోడిగుడ్లు కొనలేదు అని చెప్పడం జరిగింది. అక్కడ తెలుసుకున్న తర్వాత నేను రంగాపూర్ వెళ్ళడం జరిగింది. రంగాపూర్ లో బుక్ బ్యాలెన్స్ ప్రకారం ఫిజికల్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంది. నేను బెనిఫిషియరీస్ సంప్రదించగా ఎంక్వైరీ చేయగా వాళ్ళు మా బాబుకు మా అమ్మ నాన్న అక్కడ ఉంటారు కనుక మా నాన్న వైన్స్ లో పనిచేస్తాడు, వాళ్ళు తినమని పంపాను కానీ నేను అమ్ముకోలేదు మేడం, మా అమ్మ నాన్నకి ఇచ్చాను తినమని. సో ఈ వినాయక చవితి శ్రావణం సందర్భంగా మేము అక్క చెల్లెలము ఇచ్చినామని వాళ్ళు నాకు రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. తను కూడా అందులో పనిచేసే అతను కూడా వాళ్ళ డాడీ కూడా నేను నిన్న 2 ట్రేలు తీసుకున్నాడంట, అక్కడ కూడా 2 ట్రేలు తీసుకున్నాడు. మన పైన ట్రే ఒకటి 10-15 ఎగ్స్ సెపరేట్ ఉన్నాయి. సో వాళ్ళు 2 నెలల నుండి ఎగ్స్ తినడం లేదు, మేము తినలేని మా అమ్మ నాన్నకు పంపించడం జరిగింది. తల్లిదండ్రులకు ఇచ్చినాము, పిల్లలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినాము. మా అంగన్వాడీ కేంద్రం ద్వారా ఊలేదు. అంగన్వాడీ సెంటర్ లోనే భోజనంతో పాటు ఒక ఎగ్ పాలు ఇస్తాము. 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు ఇంటికి ఇస్తాము గనక వాళ్ళకు ఎలిజిబుల్ గల బెనిఫిషరీస్ ఉన్నారు. 2 అక్క చెల్లెలకు 2 పిల్లలు ఉన్నారు కనుక 2 పిల్లలకు 16-32 కోడిగుడ్లు ఇవ్వడం జరిగింది. కోడిగుడ్లు 3 సంవత్సరాల పిల్లలకు ఇంటికి ఇచ్చేటి. పూర్తి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత కేసు వైన్స్ అతని మీద కేసు FIR చేద్దాం అనుకుంటున్నాం.